హాయ్ ఫుడీస్, ఎలా ఉన్నారు? దీపావళి అంతా బాగా చేసుకున్నారా? సో మనం ఈరోజు దోసకాయ పచ్చడిని చేసుకోబోతున్నామండి. దానికోసం మనం ముందుగా పల్లీలను వేయించుకోవాలి. బాగా మాడిపోకుండా నార్మల్ ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో నార్మల్గా వేగించుకొని తర్వాత పచ్చిమిర్చి, అది కొద్దిగా వేగాక మినపప్పు, ఆ జీలకర్ర, ఆ పప్పు మొత్తం బ్రౌన్ కలర్లోకి వస్తున్నప్పుడు దాంట్లో కొద్దిగా ఒక 2 స్పూన్ల ధనియాలు. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, నచ్చితే వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసేయండి. ధనియాలు వేసుకొని లైట్గా వేయించుకోవాలండి. ఎక్కువ మాడిపోతే టేస్ట్ వేరియంట్స్ వచ్చేస్తుంది. సో నార్మల్గా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అదే ప్యాన్లో దోసకాయ, టమాటా, 2 వెల్లుల్లి, సాల్ట్, పసుపు అండ్ కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వేసుకోవాలండి. అది పులుపు కోసం మాత్రమే. ఇఫ్ ఎవరికైనా పులుపు నచ్చదు అనుకుంటే ఆ చింతపండుని స్కిప్ చేసేయండి. అండ్ ఇంకొకటి ఏంటిదంటే, చింతపండు వేసినప్పుడు మనకు పచ్చడి అనేది ఒక 2 days నిల్వ ఉంచుకోవడానికి ఉంటుందండి. లేదు అంటే అదే రోజు పాడైపోతుంది. సో చింతపండు అనేది మీ ఆప్షనల్, మీ ఇష్టం అండి. సో దాని తర్వాత మనం దోసకాయని నీట్గా బాగా వేయించుకొని ఎలా అంటే మన గరిటెతో తగిలినప్పుడు ఆ దోసకాయ అనేది కొంచెం విరిగే విధంగా ఉండాలి. ఇలా చూడండి, మెదుపుతున్నప్పుడు దోసకాయ విరిగింది అనుకోండి, అది బాగా ఉడికిపోయాక ఈ పచ్చిమిర్చి, పల్లీలు, దోసకాయ అంతా ఒకేసారి నీట్గా మిక్సీ పట్టేసేయండి. మరీ స్మూత్ పేస్ట్ పట్టద్దు, నార్మల్గా మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత పోపు వేసుకోండి. ఆయిల్, జీలకర్ర, కరివేపాకు, కొద్దిగా దింపేటప్పుడు పసుపు యాడ్ చేసుకొని పోపు వేసుకోండి. ఇదంతా నీట్గా కలుపుకోండి. సో నౌ ఇట్స్ రెడీ టు ఈట్ అండి. దానిపైన కొద్దిగా నెయ్యి వేసుకోండి. వేడి అన్నంలో తిన్నారు అనుకోండి, సూపర్గా ఉంటుంది. రెసిపీ నచ్చిందా? అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి.